జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా ఆ తర్వాత పోలింగ్ సజావుగానే జరుగుతుంది. ఎర్రగడ్డలో పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారి కర్ణన్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగబోతుందన్నారు. ఇక షేక్పేట్లోని 6 పోలింగ్ కేంద్రాల్లో సమస్య ఉంటే పరిష్కరించమన్నారు. వెంగళరావు నగర్లో కూడా ఈవీఎంలను సరిచేశారు. దీంతో నియోజకవర్గం మొత్తం పోలింగ్ జరుగుతోంది. ఎర్రగడ్డ, బోరమండ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాగంటి సునీత. ఎన్నికల అధికారి కర్ణన్ మనతో ఉన్నారు. ఇప్పటి వరకు పోలింగ్ బూత్ కేంద్రాలన్నింటిలో ఎన్నికల పరిస్థితి, పోలింగ్ పరిస్థితి వీటన్నిటి మీద పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సార్ పోలింగ్ పర్సంటేజ్, ఓటర్ల చైతన్యం? చాలా బాగున్నాయి. ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రంలో 407లో స్టార్ట్ అయింది. ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెట్టాము, మొబైల్ కలెక్షన్ యూనిట్ పెట్టాము, అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పకడ్బందీగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. 6 PM లోపల అందరం వచ్చి వారు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. సరే, గతంలో సాధారణ ఎన్నికలప్పుడు ఈ మాత్రం పోలింగ్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు, కానీ ఇప్పుడు కొంత మెరుగ్గా కనపడుతుంది. ఓటర్లకి ఇంకా మీరేమైనా అప్పీల్ చేశారు? సాయంత్రం 6 గంటల దాకా ఉంది. ఇంకో ఎక్కువ సంఖ్యలో రావాలి. గతంలో అబౌవ్ 50% ఎక్కడ దాటలేదు. ఈసారి తప్పకుండా దాటుతామని అనుకుంటున్నాం. బట్ ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి వారు ఓటు వేయాలని కోరుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాలు సాధారణ ఎన్నికలకి ఇప్పుడు ఏమైనా పెంచారా సార్? చాలా పెంచాము. ఇప్పుడు ముందు 360 ఉన్నాయి, ఇప్పుడు 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ఎక్కువ పెంచడం జరిగింది. దీంతో పాటు ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ ముందు ఎప్పుడు లేదు, ఈసారి కొత్తగా పెడుతున్నాం. సార్, ఈ షేక్పేట, రహమత్ నగర్ లాంటి కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. షేక్పేటలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ స్టార్ట్ కాలేదు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని ఎట్లా సెటిల్ చేశారు ఏంటి? అక్కడ అన్ని స్టార్ట్ అయింది. అన్ని ప్రాబ్లమ్స్. ఒక ఈ 6 పోలింగ్ స్టేషన్ లో ప్రాబ్లం వచ్చింది. ఈవీఎం, సియు అండ్ అదేవిధంగా వీవీప్యాట్ లో ప్రాబ్లం వచ్చింది. అది అక్కడ టీం వెళ్లి రెక్టిఫై చేసిన తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల్లో 407లో పోలింగ్ స్టార్ట్ అయింది అండ్ ప్రస్తావనగా జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మొరాయించిన సందర్భాల్లో కొత్త ఈవీఎం ని పెట్టినప్పుడు అవి కౌంటింగ్ సందర్భంగా ఓపెన్ కాకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి కదా, వాటికి సంబంధించి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? క్లియర్ SOPs ఉన్నాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉన్నాయి. ఓటింగ్ మాక్ పోల్ అప్పుడు ఎక్కడన్నా ఇష్యూ అయిందినా కొత్తగా రీప్లేస్ చేస్తారు. పోలింగ్ అయిన తర్వాత ప్రాబ్లం వచ్చిందినా సెక్టర్ ఆఫీసర్ తో పాటు లేకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. అది ప్రతి ఒక్కటి మనం నోట్ చేసుకుంటాం. పోలింగ్ ఏజెంట్ వారికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వారు ఫామ్ 17C లో కూడా వారు రాసి ఇవ్వడం జరుగుతుంది. ఏం ప్రాబ్లం ఉండదు. సార్, అన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఎలాంటి ఫోర్స్ ఏర్పాటు చేశారు? ప్రస్తుతం ఉన్న ఫీడ్బ్యాక్ అండి మీకు? చాలా ప్రశాంతంగా జరుగుతుంది. 226 పోలింగ్ స్టేషన్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కూడా పారామిలిటరీ ఫోర్స్ ఉన్నారు. అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా, ఏ లా అండ్ ఆర్డర్ వాతావరణం లేకుండా ప్రశాంతంగా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. జనాలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఎన్నికల అధికారులు కూడా ఓటర్లను పోలింగ్ బూత్ కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 2-3 రోజులుగా ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల అధికారి కర్ణన్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి, NTV, బోరబండ.